అమరావతి రైతు సోదరులకు మరో గుడ్ న్యూస్. తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ రాబోతా ఉంది. ఇప్పటికే ఒక 3 యూనివర్సిటీలు కార్యక్రమాలు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతా ఉంది. దీనికి తోడుగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక యూనివర్సిటీ అమరావతి రాజధానిలో రాబోతా ఉంది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తూ ఆ యూనివర్సిటీ ప్రతినిధులని కలిశారు. ప్రపంచంలోనే టాప్ 10 యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ 8వ స్థానంలో ఉంది. 1905లో అంటే దాదాపుగా 120 సంవత్సరాల కిందట ఒక చిన్న మెడికల్ స్కూల్గా ప్రారంభమైన ఈ యూనివర్సిటీ నేడు ప్రపంచంలోనే టాప్ 8వ యూనివర్సిటీగా వెలుగొంటా ఉంది. హార్వర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ ఇలాంటి ప్రఖ్యాత యూనివర్సిటీ లిస్టులో ఈ యూనివర్సిటీ కూడా ఉంది. అయితే యూనివర్సిటీ ప్రతినిధులను కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే వారికి ప్రపంచవ్యాప్తంగా ఒక 100 క్యాంపస్లు ఉన్నాయి. 40,000 మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీ పరిధిలో ఉండే క్యాంపస్లో చదువుకుంటూ ఉన్నారు. అమరావతి రాజధానిలో కూడా ఈ యూనివర్సిటీ రావడం కేవలం అమరావతికే కాకుండా భారతదేశానికి కూడా ఇది గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి యూనివర్సిటీ భారతదేశంలో ఇంతవరకు లేదు. టాప్ 10 యూనివర్సిటీల్లో భారతదేశంలో ఒక యూనివర్సిటీ కూడా లేదు. అతి కష్టం మీద టాప్ 100 యూనివర్సిటీల్లో ముంబై ఐఐటి అలాంటి యూనివర్సిటీలు కొన్ని జారుతా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీ క్యాంపస్లో కెంట్ రిడ్జ్ క్యాంపస్ ఫేమస్, బుకిట్ టిమాయ్ క్యాంపస్, అవుట్రామ్ క్యాంపస్. ఇక ఫ్యాకల్టీస్ అండ్ కాలేజెస్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ యూనివర్సిటీ ప్రపంచ టాప్ 10 యూనివర్సిటీల్లో చోటు సాధించడానికి ప్రధాన కారణం అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ టీచింగ్ విధానాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అమరావతిలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులు, యూనివర్సిటీ ప్రతినిధులు పర్యటించి ఇక్కడ పరిస్థితులు స్టడీ చేసి ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోబోతా ఉన్నారు. అమరావతి రాజధానిలో ఏ ప్రాంతంలో ఈ యూనివర్సిటీ రాబోతా ఉంది అనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.